Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం త్వరగా నిద్ర లేవగానే ఆ ప్లెజెంట్ వెదర్ని చూసి కొంతసేపు మెడిటేషన్ చేసుకోవాలి అనిపించింది. ఆ మీ టైం ఎంజాయ్ చేయొచ్చు కదా, ఒక 5-10 మినిట్స్ అట్లాగా. అసలు కామ్గా ఉంటుంది, బయట ఎటువంటి సౌండ్స్ ఉండవు, ఎవ్వరు హడావిడి ఉండదు. సిద్ధు కూడా మార్నింగ్ 5:30 కల్లా మ్యాక్సిమం నిద్ర లేవడానికి ట్రై చేస్తాడండి. ఎప్పుడన్నా ఒకసారి బతికిచ్చినప్పుడు మాత్రం ఇంకా 6-6:30 అయిపోతుంది లేవటము. కానీ ప్రతిరోజు ఏం చేస్తాడంటే ఎర్లీ మార్నింగ్ 5 or 5:30 కల్లా లేస్తాడు. బాగా చదువుకొని కొంతసేపు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యే ముందు జస్ట్ ఒక 10 or 15 మినిట్స్ పడుకుంటాడు. అలా చేస్తే తనకి చాలా రిఫ్రెష్డ్గా ఉంటుందంట. మొన్న ఒకసారి మన వ్యూవర్ అడుగుతున్నారనమాట, టీనేజ్లో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలండి అని. నిజంగా ఛాలెంజింగ్గా ఉంటుందండి టీనేజ్ పిల్లల్ని హ్యాండిల్ చేయడము అని. అంటే వాళ్ళని ఎక్కువగా కసురుకోకూడదు, అలా అని టూ మచ్ ప్యాంపర్ చేయకూడదు, బిట్వీన్ ఉండాలన్నమాట మనం. అది డెఫినెట్గా చైల్డ్ టు చైల్డ్ వేరీ అవుతుందండి, ఎందుకంటే పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా. మనమే కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు కొంచెము, మనకి నచ్చినట్టు ఉండమంటము అన్నీ కూడా నేర్పిస్తే అసలు ఏ గొడవ ఉండదు అని అనుకుంటా. ఫ్రిడ్జ్లోంచి వెజిటబుల్స్, మిల్క్, దోసపిండి అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద పెట్టేశాను. దోసపిండి రూమ్ టెంపరేచర్కి రావాలి కదా. మిల్క్ ఎటు బాయిల్ చేసేస్తా. దాంతోపాటు ముందు రోజు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా తీసి ముందు ఇవి స్టవ్ మీద వేసేసాను. అంటే ఇవి ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంటాయి, ఇంకా నెమ్మదిగా వేరే పనులు చేసుకోవచ్చు. కాకరకాయకి ఫ్రైయింగ్ టైం ఎక్కువ, ఆల్మోస్ట్ నాకైతే 40 మినిట్స్ పడుతుందండి. అందుకని ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసేస్తాను. కాలీఫ్లవర్ టొమాటో కర్రీ చేద్దాము అని చెప్పి కాలీఫ్లవర్ని బ్లాంచ్ చేస్తున్నాను. అంటే హాట్ వాటర్ అండ్ కొద్దిగా సాల్ట్లో కాలీఫ్లవర్ వేసేస్తే ముక్కలు మెత్తగా అవుతాయి, అందులో ఏదైనా డస్ట్ ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇందులో అయితే డస్ట్ ఏమీ లేదండి, అండ్ పురుగులు కూడా అసలు ఏం లేవు. నేను నిన్న క్లీన్ చేసేటప్పుడే ముందు రోజు చూస్తాను. పైగా ఇది హైబ్రిడ్ వెరైటీ కాబట్టి ఛాన్సెస్ అయితే చాలా చాలా తక్కువ. ఎక్కడో 1-2 కనిపించినా సరే అది క్లీనింగ్లో పోతాయి. కిచెన్లో ఫస్ట్ కొన్ని పనులతో స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత షవర్ చేసేసి వస్తాను అనమాట. డైలీ ఇట్లాగా అలవాటు చేసుకుంటున్నా. కాకరకాయలు స్టవ్ మీద పెట్టాను కదా, కొంచెం ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ తర్వాత షవర్కి వెళ్ళాను. అండ్ కాలీఫ్లవర్ అయితే వేడి నీళ్ళలోనే ఉన్నాయి, కొంచెం మెత్తపడతాయి కదా, సో అందుకని చెప్పి అట్లా వదిలేసా వాటిని. కాలీఫ్లవర్ కూర చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చెప్పి కొద్దిగా అల్లము వెల్లుల్లిపాయలు దంచుతున్నాను. నేను యాక్చువల్లీ చూసుకోలేదన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అని చెప్పి. సంక్రాంతి నుంచి వచ్చిన తర్వాత ఐ థింక్ కొద్దిగా చేసినట్టున్నాను, ఇంకా అంతే, మళ్ళీ అసలు ప్రిపేర్ చేయలేదు. కాలీఫ్లవర్ టొమాటో మామూలుగా నేను ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కాలీఫ్లవర్, టొమాటోస్ ఇవన్నీ వేస్ట్ చేశాను. కూర స్పైసీగానే ఉందండి, కాకపోతే ఇది లంచ్ బాక్స్లోకి అంత బాగాలేదు అని చెప్పి మా హస్బెండ్ అండ్ సిద్ధు అంటున్నారు. ఇంట్లో నేను తిన్నప్పుడు నాకు నార్మల్గానే అనిపించింది. మేబీ అది కలిపి పెట్టేస్తాను కదా, చప్పబడిపోయి ఉంటుంది మధ్యాహ్నం. హాట్ ప్యాక్లో పెట్టినా సరే మా హస్బెండ్ అన్నారు, లైక్ ఎందుకో అంత ఇంట్లో తిన్నంత టేస్టీగా లేదు కూర అని చెప్పి. సిద్ధు అని ఉంటే కనుక వాడికి ఎటు ఇష్టం లేదు కదా కూరలో అని అనుకునేదాన్ని. బట్ మా హస్బెండ్ కూడా అనేసరికి అనిపించింది నెక్స్ట్ టైం అయితే కాలీఫ్లవర్ టొమాటో అసలు ఇంకా బాక్స్లో పెట్టద్దు అని. ఇంతకు ముందు కూడా పెట్టాను కదా, అప్పుడు రాని కంప్లైంట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అనుకుంటా ఉన్నా. ఎనీవే నెక్స్ట్ టైం ఇది చేస్తే మాత్రం చపాతీతోటి సర్వ్ చేద్దామని అనిపించింది. ఈ కాఫీ మా హస్బెండ్కి ప్రిపేర్ చేశాను. ఆలూ గోబీ అని నార్త్ ఇండియన్స్ చేస్తూ ఉంటారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేద్దాము అని అనుకుంటా కానీ ఏవో మళ్ళీ ధ్యాస అంతా కూడా కాలీఫ్లవర్ టొమాటో లేదా కాలీఫ్లవర్ చిన్న పీసెస్ కట్ చేసి జస్ట్ తాలింపు వేస్తాం కదా, కాలీఫ్లవర్ పీసెస్ని బాగా రోస్ట్ చేస్తాము, అదన్నా చేస్తూ ఉంటాను. కొంతమంది కాలీఫ్లవర్ పెసరపప్పు కూడా వేసి చేసుకుంటారు, లైక్ క్యాబేజ్ పెసరపప్పు అట్లాగా. కార్బ్స్ని ఇప్పుడు చాలామంది కాలీఫ్లవర్ తోటి రీప్లేస్ చేస్తున్నారు, లైక్ కాలీఫ్లవర్ రైస్ అని చెప్పి, పిజ్జా చేస్తే కాలీఫ్లవర్ క్రస్టెడ్ పిజ్జా అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నారు. పిజ్జా అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, యాక్చువల్లీ అది హోమ్ మేడే, ఇంట్లోనే ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంటుంది టేస్ట్ అని.
ఒక్కొక్క రోజు ఎలా చేసినా సరే చాలా టేస్టీగా టర్న్ అవుట్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏమో చాలా బ్లాండ్‌గా అనిపిస్తాయి. ఇవాళ నాకే ఎందుకో బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు కొంచెం బోరింగ్‌గా అనిపించింది. కాకరకాయ ఫ్రై అండ్ కాలీఫ్లవర్ కర్రీ ఈ 2 ఏదో ఇంకా చేయాలి కదా! ఏదో ఒక వెజిటబుల్ అన్నట్టుగా చేసేసాను టు బీ ఫ్రాంక్. స్నాక్స్‌గా ప్రతిరోజు ఫ్రూట్స్ అయితే నేనేం పెట్టనండి. సిద్ధు తనకి కావాల్సింది ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతాడనమాట. తనే ప్యాక్ చేసుకుంటాడు స్నాక్స్. మోస్ట్‌లీ అందులో ఏంటంటే ఈ బిస్కెట్స్ లేకపోతే ఇంట్లో ఏదన్నా ఈ చెక్కలు, చక్రాలు ఉంటాయి కదా! అలాంటివి తీసుకెళ్తాడు. ఒక్కొక్కసారేమో ఈ చిప్స్ అని చెప్పి అట్లా ఏదో ఒకటి తనకు కావాల్సినవి తీసుకెళ్తూ ఉంటాడు. ఈ మధ్య నేను చెప్పా అనమాట. అవి కొంచెం తీసుకెళ్ళినా సరే ఫ్రూట్స్ కూడా పెడతాను నేను. కొంచెం పెడతాను. అలవాటు చేసుకో నెమ్మదిగా అని చెప్పా. మా హస్బెండ్ కోసం అని చెప్పి ఇవన్నీ ఒకసారి కడిగేసి పక్కన పెట్టాను. తనకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్ ఉన్న 3 డేస్ కూడా పూజా రూమ్ని నేనే క్లీన్ చేసి తనకి రెడీగా పెడుతున్నా. మిగతా రోజుల్లో ఆ పూజ రూమ్ వరకు తనే క్లీన్ చేసుకుంటారండి. ఒక్కొక్క రోజు పని లైన్గా చేస్తూనే ఉంటాము. అసలు రెస్టింగ్ టైం అనేది ఉండదు. టు బీ ఫ్రాంక్ అసలు ఇవాళ కాఫీ తాగడానికి కూడా మధ్యలో టైం లేదనమాట. అయితే ఇంకా ఇలా కాదు, బాక్స్ ప్యాక్ చేసేసి అప్పుడు ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగుదాంలే అని మా హస్బెండ్కి లంచ్ ప్యాక్ చేసేస్తున్నా ఫస్ట్. తనకి స్నాక్గా గుగ్గిళ్ళు అండ్ కొన్ని ఫ్రూట్స్ పెడుతున్నాను. ఈ రెక్టాంగులర్ బాక్సెస్ ఉన్నాయి కదా, స్టీల్ బాక్స్, అవి మొన్న స్పార్లో తీసుకొచ్చా. చూడటానికైతే చాలా బాగున్నాయండి, నీట్గా ఉన్నాయన్నమాట. ఇవి లీక్ ప్రూఫ్ అయితే కాదు. మొన్న ఒకరోజు రైతా ప్యాక్ చేసేస్తే లీక్ అయింది. లీక్ ప్రూఫ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఇలా హస్బెండ్ మార్నింగ్ టైం పూజ చేసేస్తే అసలు చాలా బాగుంటుందన్నమాట. ఇల్లు ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పనంతా అయిపోయి పూజ చేసుకోవాలంటే కొంచెం లేట్ అయిపోతుంది. లేదంటే అన్నిటికన్నా ముందే పూజ చేసేసుకొని అప్పుడు పనులు స్టార్ట్ చేసుకోవాలి. సిద్ధు చిన్నప్పుడు స్కూల్ 8:30కి స్టార్ట్ అయ్యేది. మా హస్బెండ్ ఏమో ఆ టైంలో నైట్ షిఫ్ట్ చేసేవారనమాట. ఇప్పుడు తన షిఫ్ట్ చేంజ్ అయిపోయింది. ఆ టైంలో తను నిద్రపోతూ ఉండేవాళ్ళు కదా పొద్దున పూట. నేనేంటంటే పొద్దున్నే 6:00కల్లా పూజ చేసేసుకొని అప్పుడు ఇంట్లో పనులు మొదలుపెట్టుకునేదాన్ని. ఆ టైం చాలా బాగుండేది అసలు. ఇంత హెక్టిక్గా ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు 7:30 కల్లా మొత్తం లంచ్ బాక్స్ ప్యాక్ చేసి తనకి ఇచ్చేయాలి. తను 7:30 కన్నా ముందే కొంచెం ఇంట్లోంచి బయలుదేరిపోవాలి. ఆ కొద్దిగా టైం అన్నా మనకి ఉంటే బాగుంటుంది కదా. మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. మనకి వంట చేయడానికి ఎక్స్ట్రా గంటలు అవసరం లేదండి. ఒక ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ ఉంటే చాలు, మొత్తం అంతా సార్ట్అవుట్ చేసేయచ్చు కదా. లైట్గా వర్కౌట్ కంప్లీట్ చేసేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్కి దోశ వేసుకుంటున్నాను. చాలామంది నేను వెయిట్ లూజ్ అయ్యానని అంటున్నారు. వెయిట్ లూజ్ అయ్యానండి, కానీ అది స్కేల్ మీద తెలియట్లా. నేను డైలీ ఏంటంటే ఏవో ఒకటి బేసిక్ లైక్ యోగా పోజెస్ లాగా కొన్ని రామ్దేవ్ బాబావి ఉంటాయి కదా, చక్కీ ఆసన అని చెప్పి అలాంటివి. సో అవేవో కొన్ని చేసుకుంటూ ఉన్నాం. లైక్ 2 సిట్టింగ్స్ అని చెప్పి 3 సిట్టింగ్స్ అని అలా చేసుకుంటూ ఉన్నాను. అండ్ దట్టు ఏంటంటే నేను చక్కగా తింటున్నా అనమాట. ఐఎమ్ ఏ ఫుడీ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా, చక్కగా తింటూ ఉంటా. కానీ ఇంకా డేట్ దగ్గర పడుతుంది అని అన్నప్పుడు మాత్రం ఫేస్ చాలా బ్లోటెడ్గా అనిపిస్తుంది. నిద్రపోయి లేచిన లైక్ ఎర్లీ మార్నింగ్ లేచి పనంతా చేసుకున్నా సరే, లైక్ కొంచెం నిద్రపోతావు 5 minutes మళ్ళీ ఇట్లా ఉబ్బిపోయినట్టు ఉంటుంది అనమాట. ఆ బ్లోటింగ్ ఎప్పుడు ఉంటుందంటే జస్ట్ బిఫోర్ పీరియడ్స్ అట్లా అనిపిస్తుంది. మళ్ళీ అది అయిపోగానే ఆఫ్టర్ లైక్ సే 1 week కానీ ఆఫ్టర్ 1 week కానీ 10 days కానీ మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాను అనమాట. సో ఇదేంటంటే ఎప్పుడు నేను ఫేస్ చేసే బేసిక్ ప్రాబ్లమే. సో కొంతమంది అనుకుంటారు నేను సన్నబడ్డాను, లావ్ అయ్యాను అని అనుకుంటూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే ఫేస్ దగ్గర నాకు అట్లా ఏం తెలియట్లేదు. కానీ చక్కగా ఇక్కడ అబ్డామెన్ అండ్ హిప్ ఏరియా దగ్గర నేను నోటీస్ చేస్తున్నాను. బికాస్ నేను ఎర్లీగా పడుకుంటున్నాను, హోమ్ మేడ్ ఫుడ్ తింటున్నాను. నేను లాస్ట్ సండే తప్పించి ఆ ముందంతా కూడా 2 weeks ఊరు నుంచి వచ్చిన తర్వాత అసలు బయట ఫుడ్ అనేది తినట్లా. నేను కావాలని అదొక నియమం లాగా పెట్టుకున్నాను అనమాట. అట్లా చేశాను. అండ్ నాకు కావాల్సినవన్నీ కూడా ఇంట్లో చక్కగా చేసుకొని తింటాము. లేకపోతే అమ్మ వాళ్ళు ఇచ్చిన అరిసెలు, చెక్కలు అలాంటివి తింటాము. సో ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. అప్పడాలు, వడియాలు, పప్పు, నెయ్యి
ఐ యూజ్ లాట్ ఆఫ్ గీ అనమాట. ఎందుకంటే గీ అసలు మనకి ఒళ్ళు గట్టిపడేలా చేస్తుంది. ఏదైనా వూమ్స్ వచ్చినా లేదా నొప్పులు తట్టుకునే శక్తి అట్లాంటివన్నీ ఇస్తుంది అనమాట. సో స్టామినా పెరుగుతుంది మెయిన్ గీ వల్ల. అలా అని చెప్పి ఓవర్ ద బోర్డ్ వెళ్ళకూడదు ఏది కూడా. నేను ఎంత అంటే అంత డైలీ మార్నింగ్ ఒక 1 స్పూన్, ఆఫ్టర్నూన్ 1 స్పూన్, ఈవినింగ్ 1 స్పూన్, అలా జస్ట్ కౌంట్ చెప్తున్నా. అంటే మార్నింగ్ ఖచ్చితంగా తీసుకుంటా అలా కాదు, అలా తీసుకుంటే మంచిది యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను దోశ వేసుకున్నాను, దోశలో కూడా నెయ్యి వేసుకున్నాను అనమాట. నేనేమీ మరి తగ్గిపోలేదు అలా అని చెప్పి వెయిట్ గెయిన్ అవ్వలేదు. బట్ ఇప్పుడు నా ఫేస్ చూస్తే మీరు నార్మల్గానే ఉంది, పఫీ ఫేస్ ఉంది. ఎందుకు అని అంటే లైక్ చెప్పాను కదండి, డేట్ దగ్గర పడే కొద్దీ ఇట్లా ఈ బ్లోటింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అది ఎవరికన్నా లైక్ మోటివేషన్ కావాలి అని అంటే నేను ఒకటే చెప్తాను, ఈట్ హెల్దీ అండ్ వాకింగ్ చేయండి. బేసిక్ ఆసనాస్ ఉంటాయి కదా, మన రామ్దేవ్ బాబా చెప్పిన ఆసనాస్ అట్లాంటివి. ఆ లింక్స్ అవి అయితే నాకు తెలియదు, నేను ఎప్పుడో కోవిడ్ టైంలో కొన్ని చేసుకున్నాను, ఇంకా అవే గుర్తుండి నాకు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. నెక్స్ట్ క్రంచెస్ ఒకటి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. క్రంచెస్ వల్ల మనకి ఇక్కడ బాగా తెలుస్తుంది. సో నాకు ఇక్కడ ఈ పార్ట్ కూడా అప్పర్ అబ్డామెన్ కూడా బాగా డిఫరెన్స్ తెలిసింది అనమాట. సో ఇంకా మామూలుగా బ్యాక్ ప్రాబ్లం వచ్చేసరికి నాకు బాగా ఉంటుంది, దానికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఊరికే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఒక 2-3 డేస్ నుంచి బాగా కమెంట్స్ వస్తున్నాయి, బాగా తగ్గారు అని. తగ్గాను. నేను చేసేది ఒకటి, వాకింగ్ మాత్రం కన్సిస్టెంట్గా చేస్తున్నాను, హోమ్ మేడ్ ఫుడ్ తింటున్నాను. లైక్ ప్రాపర్ మీల్, బ్యాలెన్స్డ్ మీల్ ఉండి చక్కగా నిద్ర ఉండి మన లైఫ్ని స్ట్రెస్ ఫ్రీగా పెట్టుకుంటే అసలు అంతకన్నా హెల్త్ కేర్ అనేది లేదు అని చెప్పి నేను అనుకుంటా అండి. మనం ఏదైనా సరే ఇప్పుడు ఇంత కష్టపడేది చేసేది కూడా హ్యాపీగా ఉండటానికే కదా ఎట్ ద ఎండ్. సో ఒంటిని కష్టపెట్టేసుకొని ఫ్యాట్ డైట్స్ చేస్తూ ఇవన్నీ నా వల్ల కాదు. దట్టు ఏంటంటే మనిషికి డిపెండ్ అవుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే ఇంతే తింటారు, అది ఫుల్ అవుతుంది వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే కొంచెం క్వాంటిటీ కావాలి, వాళ్ళు అది తింటేనే లైక్ ఫుల్గా ఫీల్ అవుతారు అనమాట. సో ఒకళ్ళని మనం కంపేర్ చేసుకోలేము. ఇల్లు ఆల్మోస్ట్ సర్దటం అయిపోయిందండి, ఇంకా పనేమీ లేదు. నెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవాలి. మార్నింగ్ ఎడిటింగ్ చేస్తున్నా కదా, చాలా ఈజీగా అనిపిస్తుంది, పొద్దునే వర్క్ అంతా ఫినిష్ అయినట్టు అట్లాగా. ఇంతకుముందు నైట్ చేసేదాన్ని, కాకపోతే నైట్ లేట్ అయిపోయేది పడుకునేసరికి, సో నిద్ర కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా హాయిగా నిద్రపోతున్నాను. ఇదంతా కూడా ఒక 1.5 months నుంచి కలెక్ట్ చేసిన మీగడి. నిన్న తీసి బయట పెట్టాను అనమాట, అంటే ఫ్రీజర్ నుంచి తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. మార్నింగ్ కొంచెం బయట ఉంచేది, లేవగానే బయట పెట్టేస్తే మధ్యాహ్నానికి చక్కగా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. ఇప్పుడు ఇదంతా కూడా చిలికేసి చక్కగా బటర్ చేసేస్తా. మన వ్యూవర్స్ ఒక సిరీస్ రికమెండ్ చేశారు, లూకాస్ వరల్డ్ అని చెప్పి, అది చూస్తున్నా అండి. ఇదొక స్పెషల్ చైల్డ్ గురించి అనమాట. ఎలా ఉంది అనేది నేను ఫర్దర్ రివ్యూ షేర్ చేస్తా. సిద్ధుకి స్నాక్గా మఖానా ప్రిపేర్ చేస్తున్నాను. మఖానా చాలా క్రిస్పీగా కుర్కురే టేస్ట్లో రావాలి అని అంటే ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని ఆ తర్వాత మనం స్పైసెస్ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మఖానా ఫ్రై చేసుకోవడానికి రూమ్ టెంపరేచర్లో ఉన్న ప్యాన్లో డైరెక్ట్గా మఖానా వేసేసి అప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. అలా అయితే మాడకుండా ఈవెన్ కలర్లో బాగా రోస్ట్ అవుతాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా నెయ్యి యాడ్ చేసి కారము, నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ తీసుకున్నాను కలర్ బాగుంటుంది అని చెప్పి, కొద్దిగా పసుపు, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా, ఉంటే గనక బ్లాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ ఆర్ వైట్ సాల్ట్ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సిన ఫ్లేవరింగ్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు అండి. ఆమ్చూర్ పౌడర్ మస్ట్ అండ్ షుడ్గా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా చాట్ మసాలా తగిలితే సేమ్ కురుకురే లాగే ఉంటుందన్నమాట.
మఖానాకి మసాలా బాగా పట్టాలి, అసలు మాడకుండా ఉండాలి అని అంటే ఒక టిప్ షేర్ చేస్తాను. మఖానా డ్రై రోస్ట్ చేస్తాం కదా, స్టవ్ స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు నెయ్యి మసాలాస్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒకసారి షేక్ చేసాము అని అంటే మసాలాస్ బాగా కోట్ అవుతాయి, అసలు మాడవు. ఎందుకంటే ఫ్లేమ్ ఉండదు కదా, ఆ వేడి సరిపోతుంది, అసలు పచ్చివాసన కూడా రావు. అయితే ఇప్పుడు నేను చూపించిన విధంగా అట్లీస్ట్ ఒక 1 మినిట్ పాటు మనం ఇలా గిన్నెని షేక్ చేస్తూ అలా తిప్పుతూ ఉంటే చక్కగా బాగా కోట్ అవుతాయి, మంచి కలర్ వస్తుంది. చూసారు కదా కలర్ ఎంత బాగుందో, లైక్ బయట స్టోర్ బాట్ కుర్కురే అండ్ మఖానా ఏ కలర్లో ఉన్నాయో అట్లాగే వస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. బయట వాక్కి వెళ్తున్నానండి, ఇంట్లో చేద్దామని అనుకున్నా కానీ బాగుంది ప్లెజెంట్గా, సరే వెళ్దాంలే, ఇంకా ఇంట్లో ఉంటే అలాగే బద్ధకం వచ్చేస్తుంది అని చెప్పి బయటికి వెళ్ళా. ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ పనులన్నీ ఉంటాయి కదా, ఇంకా గిన్నెలు ఇవన్నీ కూడా సర్దేసుకొని డిన్నర్ ప్రిపేర్ చేయాలి. కిచెన్ కౌంటర్ టాప్ మీద ఎన్ని వస్తువులు డెకరేటివ్గా పెట్టినా, యూజ్ చేసుకునేవి పెట్టినా సరే ఇలా గిన్నెలు కనిపిస్తే మాత్రం తీసేయాలి అని అనిపిస్తుంది. పని చేసుకునే ముందు లేదా కిచెన్లో పనంతా అయిపోయిన తర్వాత కౌంటర్స్ కొద్దిగా క్లీన్గా ఉండేటట్టే చూసుకుంటాను. అట్లా అయితే మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది. ఇవాళ అరటికాయ ఫ్రై చేసా అండ్ వాంషారు పెట్టా అనమాట డిన్నర్కి. సో ఇట్లా మా డే అయితే కంప్లీట్ అయింది. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.